ఆ సీజన్‌లో వాళ్ళకి రైతులకు అందుబాటులో ఆ అమౌంట్ అందుబాటులో ఉంటే అవన్నీ నగదు పెట్టి లాస్ కాకుండా ఉంటారనే ముఖ్య ఉద్దేశంతోటి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పట్టదారులు అమ్ముడు లేకపోతే ఇంకా వేరే తీరుగా ఎక్కువలు తక్కువలు అయితేనే ఉంటాయి. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో గానీ, మీ సేవ త్రూ గానీ ఈ రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే పెట్టుబడి సాయం. పెట్టుబడి అంటే ఎరువులు, విత్తనాలు ప్రతి సంవత్సరం కొత్త రైతులు వస్తూనే ఉంటారు. కొత్త భూములు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అమ్మకాలు, కొనుగోలు, గిఫ్ట్ డీడ్‌లు గానీ, పార్ట్నర్‌షిప్ డీడ్‌లు గానీ, అసైన్‌మెంట్ ల్యాండు ప్రభుత్వాలు రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలల్లా అతి ముఖ్యమైన పథకం రైతు బంధు పథకం. ఇది 2018 మే నుండి మనకు స్టార్ట్ చేయబడ్డది. ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ రైతు బంధు పథకంలో మనం చేరాలంటే మన పేరు మీద పట్టాదారు పాస్బుక్ ఉండాలి. ప్రతి సంవత్సరం కొత్త రైతులు వస్తూనే ఉంటారు. కొత్త భూములు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అమ్మకాలు, కొనుగోలు, గిఫ్ట్ డీడ్‌లు గానీ, పార్ట్నర్‌షిప్ డీడ్‌లు గానీ, అసైన్‌మెంట్ ల్యాండు ప్రభుత్వం ఇచ్చుడు గానీ ఇటువంటివి వస్తుంటాయి. వాళ్ళకు కొత్తగా నమోదు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళకు రైతు బంధు అనేది రావడం జరుగుతుంది. ఈ రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి సాయం. పెట్టుబడి అంటే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు మొదలగునవి అన్నమాట. ఆ సీజన్‌లో వాళ్ళకి రైతులకు అందుబాటులో ఆ అమౌంట్ అందుబాటులో ఉంటే అవన్నీ నగదు పెట్టి లాస్ కాకుండా ఉంటారనే ముఖ్య ఉద్దేశంతోటి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదట దీన్ని స్టార్ట్ చేసింది. ఇది వేరే ఏ స్టేట్లలో లేకున్నా మన దాన మంచిగానే అమలు చేసింది. మంచిగానే ఉన్నది. అప్పుడు రైతు బంధు అని, ఇప్పుడేమో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రైతు భరోసా పేరు మీద అమలు చేస్తున్నది. ఇప్పుడు ఆ ప్రభుత్వం కొన్ని పైసలు తక్కువ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పెంచి 6,000 లెక్క ఇస్తుందన్నమాట ఎకరానికి. ఈ రైతు బంధుల నమోదు చేసుకునాలంటే ప్రతి సంవత్సరానికి 2 సార్లు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో కానీ, మీ సేవ త్రూ కానీ పేర్లు నమోదు చేసుకునాలంటని అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు దానికి ఇవ్వాలి. ఒక్కొక్కసారి భూములు పట్టదారులు అమ్ముడు లేకపోతే ఇంకా వేరే తీరుగా ఎక్కువలు తక్కువలు అయితేనే ఉంటాయి. ఎక్కువ తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం ఉంటుంది కాబట్టి అంతా అప్డేటెడ్ ఉంటుంది అది రికార్డు. ఒకవేళ ఒక రైతు భూమి 1 ఎకరం ఎక్కువ కొనుక్కున్నప్పుడు అది ఆటోమేటిక్గా రెవెన్యూ రికార్డులు అవుతున్నాయి. ఇప్పుడు ఈ ధరణి కానీ, భూభారతిలో కానీ దాని ప్రకారం భూమి ఎంత ఎక్కువ నమోదైతే అన్ని పైసలు ఎక్కువ వస్తాయి. ఒకవేళ అమ్ముకున్నట్టుంటే దాది డిడక్ట్ అవుతుంది కాబట్టి తక్కువ వస్తాయి. అంతగానో ఏముండదు. అయినా ఒకసారి మనం మండల వ్యవసాయాధికారిని కానీ, ఏఈఓలను కానీ కలిసి చెప్తే వాళ్ళు కూడా నమోదు చేస్తారు. ఇంకొక పథకం రైతు బీమా. రైతు బంధు అనేది వ్యవసాయ భూమి మీదకి వెళ్ళి ఇచ్చి పెట్టుబడి సాయం కింద ఇచ్చేది. రైతు బీమా అంటే రైతు అనారోగ్యం వల్ల కానీ, మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ మరణించడం జరిగితే ఆ కుటుంబానికి పెద్ద అయినటువంటి రైతు చచ్చిపోతే కుటుంబము ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా నష్టపోయింది కాబట్టి దానికి ఇచ్చే ఇన్సూరెన్స్ అన్నమాట. రైతుకి ఇచ్చే ఇన్సూరెన్స్ అది రైతు బీమా. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 57 సంవత్సరాల లోపట ఉండాలి. 57 సంవత్సరాలు రైతు యొక్క వయసు దాటితే దానికి అర్హత ఉండదన్నమాట. అంతకుముందు ఏమైనా ఏ కారణం చేత అయినా యాక్సిడెంట్లు కానీ, ఈ పాము కాట్లు కానీ, న్యాచురల్ అయినా సరే కానీ బిలో 57 ఇయర్స్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచేది ఒకటి స్కీము, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. రైతుల కురానికి చేసింది ఇది. ఇందులో ప్రతి సంవత్సరము 3 కిస్తులు అంటే 3 సార్లు 2,000, 2,000, 2,000 ఇస్తారు. ఇది ముఖ్యంగా రైతులు ఇందులో అంటే అందరు రైతులు కాదు, కొంచెం ఎంప్లాయీస్కు రాదు. రెండోది ఐటీ పేయర్స్కు రాదు. ఈ 2 రకాల వారిని తీసేస్తే మిగతా రైతులకు అందరికీ భూమి ఎంతున్నా అన్లిమిటెడ్గా ఎంతనన్నా ఉండని వాళ్ళకు 2,000 మాత్రమే ఇస్తారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోటే నడుస్తుంది.